విద్వాన్ గురుసు వెంకటేశ్వర్లు గారు మన ప్రాచీన మహర్షులు 32వ భాగం 16/2/26. ఆయన 7 భాగాలు ఉన్నాయి. 6వ భాగంలో ఉన్నావు ఉదంక మహర్షి గురించి చెప్తున్నాడు. అరణ్యక మహర్షి చెప్పాను నిన్న. భృగు వంశంలో పుట్టినటువంటి మహర్షులలో ఉదంకుడు ఒకడు. బాల్యం నుండి గౌతమ మహర్షి దగ్గర శిష్యుడై గురు శుశ్రూష తత్పరుడై అతన్ని సేవిస్తూ ఉండేవాడు. గౌతముని దగ్గర శిష్యులుగా చేరిన అనేకులలో ఈయన కూడా ఒకడు. అందరికంటే ఎక్కువగా గురువుని పనులను శ్రద్ధతో భక్తితో ఓర్మితో చేస్తూ అలా ఉండగా అనేక సంవత్సరాలు గడుస్తుంటే గౌతముడు విద్యా పరిపూర్తి అయిన శిష్యులకు క్రమక్రమంగా పిలుస్తూ వాళ్ళు కోరిన వరాలిచ్చి ఆశీర్వదించి పంపుతూ ఉండేవాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఉదంకుడి సేవ తీసుకోవడమే కానీ అతన్ని పిలిచి ఏం కావాలి అని అడగటం కానీ విద్య పరిపూర్తి అయింది ఇంకా పోవచ్చని కానీ ఎప్పుడూ అలా. బాల్యలో శిష్యుడిగా చేరిన ఉదంకులకు గురువి ఆశ్రమంలో కౌమార యవ్వనాలు కూడా గడిచి గురుగు సృష్టితోనే వార్ధక్యం కూడా పైన పడి అయినా నిత్యం అతడు అడవుల్లోకి వెళ్ళి కట్టెను కొట్టి తేవడం గృహిణి అయిన అహల్యా సాధ్వికి తలలోని నాలుకలాగా ఉండి సమస్త గృహకృత్యాలు నిర్వర్తిస్తుంటలో మానలేదు. ఆ రోజుల్లో గురు శిష్య సంబంధం అలా ఉండే. గురు సేవలో నిమగ్నుడై శిష్యులు దేహస్మృతి ఎరగనివాడు. ఉదంకుడు అలా ఎప్పుడూ తన మనసును గురించి లెక్కించుకోవడం కానీ తన ముఖం ఎలా ఉందని అద్దంలో చూసుకోవటం కానీ అతనికి తెలియవు. ఒకనాడు అడవికి వెళ్ళి ఎండు కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ఇంటికి వచ్చి కింద పడి మోపు చాలా పెద్దదగటం చేత చాలా బరువుగా ఉండటం చేత అది కింద పడ్డప్పుడు ఉదంకుని జుట్టు కొంత కర్రలకు అంటుకొని మోపుతో పాటు అది కూడా ఊడి నేల మీద ఎండు కట్టెలను చిక్కుకొని ఉండినటువంటి తల వెంట్రుకలను తెల్లని కాంతులు కనబడుతుండగా తన వార్ధక్య దశ వచ్చింది అని అర్థం చేసుకో. వెంటనే అతడు అయ్యో నా శిరోజాలు అప్పుడే తెల్లబడిపోయాయి, నా బాల్య యవ్వన కౌమార దశలన్నీ గురు శుశ్రూషలో గడిచిపోయాయి. నేను చేరిన శిష్యులందరూ విద్యా పరిపూర్తి అయి గురువు ఆజ్ఞ తీసుకొని వెళ్ళిపోయారు. నాకింక విద్యా పరిపూర్తి కాదా? గురు అనుగ్రహమే రాదా? గురుని ఆశీర్వాదం గురు వరప్రసాదం గురు అభయం ఇచ్చి వీడ్కోలేటువంటి నా జన్మకు లేదా? నేనేమి గురుద్రోహం చెయ్యలేదే. అహల్యాసాధ్యుని కన్న తల్లిగా భావించి ఆమెకు సేవలు చేయటంలో ఏ మరుపు కూడా ఎప్పుడు లేదే. కోటాన కోటి శిష్యులు వచ్చి చదివి కృతార్థులైపోతుండే నేను శాశ్వతంగా ఇలాగే ఉండిపోయానేమిది. అది ఒక్కసారి దుఃఖం పైకి వచ్చి ఆపుకోలేక ఎక్కి ఏడ్చి దయా సముద్రుడైన గౌతమ మహర్షి ఇదంతా దివ్య దృష్టితో గ్రహించి తన కుమార్తె చక్కని చుక్క అయిన తరుణి ఉదంకుని అశ్రువులు భూమిపై పడనీయక దోసిని పట్టమని పంపి ఆమె పరుగుల వచ్చి ఉదంకుని కన్నీరు దోసిత పట్టగా సలసల కాగు వేడిగా ఉండే ఆ కన్నీటి ఆమె చేతులు వేడెక్కి భరించలేక ఆమె నేల పడిన ఆ భాగమంతా చివర ఉడికిపోయి. వెంటనే గౌతమ మహర్షి ఉదంకుడిని పిలిచి వచ్చా నీ దుఃఖానికి కారణమేమిటి నిస్సంకోచంగా చెప్పమని అడిగి. ఉదంకుడు మహాత్మా కోటాను కోట్లు మీ శిష్యులై మీకు గల దయతో నాపై సహస్రాంశమ వాళ్ళ పైన ఉన్న దయలు
వెయ్యో వంతు కూడా నాకు మీద లేకపోవటం చేత నేను చేసిన దోషం ఏమిటి అని దుఃఖిస్తున్నా, అంతకంటే ఏం లేదు, క్షమించి రక్ష. గౌతముడు అప్పుడు వత్సా, నీ గురుభక్తికి నేను చాలా సంతోషించా. శిష్యులెల్లరకు నేను వీడ్కోరి నీవు అడగకుండటానికి కారణం నిన్ను అందరికంటే అధికుణ్ణి చెయ్యటే అని గ్రహించు. ఆలస్యమైంది, వార్ధక్యం వచ్చిందని విచారించవు. శరీరం పరిణామ పేశలమే కాని వలసినప్పుడు యవ్వనం వాళ్ళలో శక్తిగల ముందు మారుతుంది. దుఃఖించాల్సిన పని. నీ శ్రద్ధకు మెచ్చ, నీ బుద్ధికి సంతోషం, నీ వృద్ధిని కొరత. ఇదిగో నీకు నిత్య యవ్వనం ఇస్తున్నా. నవయువతి శ్రద్ధా వినయ వివేకాలు గల నా ముద్దు కూతుర్ని ఇస్తా. పెళ్ళాడుకొని యవ్వన సుఖాలు అనుభవించి గృహస్థాశ్రమాన్ని నిర్వహించు. చిరకాల గురు సేవాగ్ని సంతప్తమైన నీ శరీరాన్ని భరింప మానవకాంతరకు సాధ్యం కాదు. గురు సుతతో ముట్టుముతో సమానురాలు. దీన్ని ఎట్లా పెళ్ళాడుతానని సందేహించి ఈమెకు శరీరాంతరం కల్పిస్తా. అది జన్మాంతర సమానం అవటం ధర్మ దూష్యం కాదు అని, అధర్మం కాకుండానట్లుగా నీకు యవ్వనం లభించినట్లుగా వరాలు ఇచ్చాను. వరప్రసాదంతో ఉదంకుడుకు కొత్త యవ్వనం, గౌతమ కూతురుకు దివ్య సుందర నూతన శరీరం లభించాయి. ఉదంకుడు గురువు ఆజ్ఞ తీసుకుని ధరించి ఆ కన్యారత్నాన్ని పెళ్ళాడారు. తర్వాత ఉదంకుడు గౌతముని పాదాలకు మ్రొక్కి, గురుదేవ, నన్ను ఇన్ని విధాలుగా అనుగ్రహించిన నీకు గురుదక్షిణ ఇవ్వాలని కుతూహలపడుతున్నా. నా మీద వాత్సల్యం ఉంచి ఏదైనా కోరిక కోరుకు. ఆ అవకాశాన్ని సాంగంగా తీరుస్తా. సర్వశక్తి సంపన్నులైనటువంటి నేను ఇయ్యగలది. అయినా మీకు అక్కలేసింది. నేను మీ కరుణకు నిదర్శనంగా నాకు ఆనతి ఇవ్వమని. వత్సా, నీవు నాకేమీ గురుదక్షిణ ఇవ్వాల్సిన పని. లోకంలోని గురులకు దక్షిణ కావాలి. నీవు సత్ప్రవర్తనంలో ఉత్తమ గృహస్థ ధర్మాన్ని పాటించడమే నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ అని చెప్పి ఉదంకుడు ఊరకుండగా అహల్యాస్వాద్వి పాదాలకు నమస్కరి, ఏదైనా వస్తువు కోరుకొమ్మని గురుదక్షిణలుంటే గురు పత్ని దక్షిణ అధికం అని పలికారు. అప్పుడు అహల్య, వత్స, నీవు పైవాడవు కావు, నీ దక్షిణ అక్కల, నీ గురువులు చెప్పిన మాట ప్రకారం నడుచుకోమని. ఉదంకుడు మరొక్కసారి ఆమెను విడువక ప్రార్థించగా, వత్స, మిత్రబహుడనే రాజు భార్య ధరించేటువంటి కుండలాలు నాకు కావాలి. అవి తీసుకురా, అవి ధరించాలని నాకు ముచ్చటగా. దాంతో నా ముచ్చట తీరుతుంది, నీకు పెంపు కలుగుతుంది. అది ఎంత పని అని ఉదంకుడు బయలుదేరి వెళ్ళాడు. తర్వాత ఒకనాడు గౌతముడు ఉదంకుడిని కనపడకపోవడంతో అతను ఏమయ్యాడని అహల్యని అడిగాడు. ఆమె జరిగించి, అయ్యో మిత్రసహుడు అనే రాజు శాప కారణంగా రాక్షసుడై తిరుగుతాడు, మనుష్య మాంసాన్ని తిరుగుతాను. ఉదంకుడు ఈ సంగతి అతనికి తెలియదు. ఆ రాజు దగ్గరకు వెళితే నీకు ఏమి కీడు వాటిల్లుతుందో అతనికి అన్నాడు. ఆ మాటను విని అహల్య భీత చిత్తయి, నాకు ఆ సంగతి తెలియదు, ఏదైనా కోరక తప్పదని నన్ను మరీ బలవంతం పెట్టి అడిగితే పంప. కన్న తల్లి కన్నా మిన్నగా నన్ను పూజించే ఉదంకుడి ఏ అపాయం కలగకుండా అనుగ్రహించమని భర్తలు. అప్పుడు అతడు పరాయత్త చిత్తడై ఉదంకుడు ఏ ప్రమాదం కలగకుండా అతడు పోయిన కార్యం సిద్ధించేటట్లుగా అతడి అణిమాధుడు అష్టసిద్ధులు కలుగునట్లుగా మనస్సులో దృఢంగా తలపోశాడు. ఉదంకుడలా పోయి ఒక వనంలో ఒక గొప్ప వృషభం ఎక్కి వస్తున్న ఒక మహాపురుషుణ్ణి చూసి అతడు ఇచ్చిన వృషభ గోమయాన్ని అంటే పేడ తిని అది అతని అనుగ్రహమంది ముందుకు బయలవైపోయి మనుష్య రక్తసిక్తమైన శరీరం, కోర మీసాలు, మిడిగుడ్లు, భయంకరాకారం గల
శూన్యమైన అడవిలో తిరిగే మిత్ర వహుడనే రాజును చూసి అతడు రా ఆకలి అవుతోంది, మనుష్య మాంసం ఎలా దొరుకుతుందా అనుకుంటుండగా వచ్చావు అని పలికాడు. ఆ మాటలు అదరక బెదరక ఉదంకుడు, రాజా నేను గురు కార్యాని కోసం వచ్చా, అందుచేత నువ్వు నన్ను చంపటానికి వీలే. నీకు నా రక్తమాంసాలే కావాలంటే నా గురించి కార్యం నెరవేర్చిన తిరిగి నీ దగ్గరికి వస్తా. అప్పుడు నువ్వు నా రక్తమాంసాలు చక్కగా భోంచెయ్యొచ్చాను. పోయి పగలు 3వ జాము దాటిన తరువాత నా భోజన కాలం పని దేవతలు నాకు ఆజ్ఞాపించారు. నువ్వు సరైన ఈ కాలంలో వచ్చావు కనుక నిన్ను చంపి తినక వదలనని రాక్షస రూపంలో ఉన్న రాజు అని. రాజా నా మాట విను, నేను అసత్యమాడు. నా పని అయిన తర్వాత తిరిగి నీవు కోరిన కోరికలన్నీ తీరుస్తా. నన్ను వెతికి నీకోసమే నేనే వస్తా. నా కోరిక నాకై కాదు, గురువుల కోసం. కనుక ముందు నువ్వు నా కోరిక తీర్చి తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ప్రార్థించి, అగితే నీ కోరికే అని రాజని నీ భార్య మదయంతీదేవి ధరించేటువంటి కొండలాలు నాకు ఇయ్యాలి అని ఉదంకుడు అర్థించాడు. ఏమిది? ఇతరుల ధనాలు ఇవ్వటం ద్వారైనా కలరా, నీకు కావలసినంత ఇంకొక ఏదైనా కోరుకో ఇస్తాను అంట. ఉదంకుడికి అందుకు అంగీకరించక నాకేం అక్కర్లా, నాకు ఆ కుండలాలే కావాలని మా గురుపత్ని ఆదేశించింది. సరే నువ్వు పోయి నేనిమ్మన్నానని చెప్పి ఆమెను అడిగి తెచ్చుకోమని రాజు తన భార్య ఉన్న ప్రదేశం చూడి ఉదంకుడు అలా ఎంత వెదికినా ఆ దేవి కనపడల. చివరకు పిసిగి అతడు తిరిగి రాజు దగ్గరకు వచ్చి, దేవి ఎక్కడా కనపడటం లేదని. అయ్యా, నా దేవి పతివ్రత పవిత్ర, ఆమె అసుచరకు కనపడు. నువ్వు త్రిభువన పావనుడవు, నీవు అశుచి అని ఎట్లా అంటాను అని రాజు పలకగా ఉదంకుడు వృషభ గోమయ భక్షణ అశుచిత్వం తనకు కలిగి ఉండొచ్చని భావి తూర్పు తిరిగి పాదాలు కడుక్కొని మంత్ర జలాలను ఆచమించి రాజు అనుమతి తీసుకొని మళ్ళా దేవి దగ్గరకు వెళ్ళా. ఈసారి ఆ మహాపతివ్రత కనిపించింది. ఉదంకుడు ఆమెకు నమస్కరించి తన వచ్చిన పనిని రాజానుమతిని రెండూ చెప్పి రాజు దగ్గర నుంచి ఆనవాలు తీసుకువస్తే తన కుండలం ఇస్తానని ఆమె. ఉదంకుడు మళ్ళా రాజు దగ్గరకు వచ్చి ఆ మాట, దీనివల్ల మేలు కలుగుతుందనరాదు, అది కాదన్న వేరే మార్గం లేని అని పలుకుతూ ఆనవాలుగా తన భార్య దగ్గర పలకమని రాజు ఆ ఉదంకుడికి చెప్పాడు. దీని వలన మేలు కలుగునిస్తుంది అని అనరాదు, అది కాదన్న వేరే మార్గం. ఆ మాటలు ఉదంకుడు తిరిగి దేవి కళకు దగ్గరకు రాజు చెప్పిన మాటలు తూచా తప్పకుండా అన్నారు. ఆ మాటలు విని ఉదంకుడి భార్య మదయంతి సంతోషి, ఋషివర్య, దేవతలు, గంధర్వులు, నాగులు ఈ కొండలం కోసమై వివిధ ఉపాయాలు పన్ని తస్కరించాలని తలుస్తా. ఇంగిలి సోకిన ఏముడు పాడులో నువ్వు నిద్రించిన, నేల మీద దీన్ని పెట్టిన వాడు దీన్ని దొంగిలించేస్తా. వీరిని భక్తితో పూజించి ధరించిన వాళ్ళకి ఆకలి దప్పులుండవు, అగ్ని భయం ఉండదు, విష వికారాలు సోకు, భూత భేతాళ పిశాచాలు అంట. పిల్లలైనా పెద్దలైనా దీనిని ధరించే వాళ్ళ వయస్సును అనుసరించి చిన్నవి పెద్దవి అవుతాడు. కనుక కావలసినప్పుడల్లా బంగారం ఇవి కురిస్తూ ఉంటుంది. కనుక వీటిని పదిలంగా తీసుకొని మహాసాధ్వి అయిన మీ గురుపత్ని అహల్యాదేవికి ఇవు. గురు కార్యాన్ని నిర్వర్తించుకో, నీకు మాకు మేలవుతుంది. నీవు ఇంటర్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉదంకోపాఖ్యానం అన్నయ్య గారి ఆది పర్వంలో ఉంది. అది మాకు పాటిబండ మాధవ శర్మ గారు చెప్పారు. అందులో నాగస్తుతులు ఉంటాయి. అందరూ దేవతలు పాతాళ లోకంలో వాళ్ళందరినీ
స్తుతించారు నన్నయ్య గారు అద్భుతంగా. ఆ శ్లోకాలు బట్టి పంటరా మీ జన్మ సరితార్థం అవుతుందని అని చెప్పేవారు ఆయన. నేను అన్నీ బట్టి పడ్డా, బాగా మనదాకా నోటుకుండా ఇప్పుడు నా అంత జ్ఞాపకం లేదు. భక్తి ప్రీతి వినయంబు ముప్పిరుగన ఆ మహాదానం చేసి నమస్తే ఉదంకుడు అమితానందపడి ఆ దేవికి హృదయపూర్వక ఆశీర్వాదాలు ఆ కుండలాలు గ్రహించి రాజు దగ్గరకు, రాజా నీ వల్ల కృతార్థునయ్య, నీకు సకల భద్రం అగుగాక. నాకు ఆనవాలుగా నీవు చెప్పిన వాక్యం చాలా గూఢంగా ఉంది, దాని తాత్పర్యం ఏమిటో చెప్పవ. అందుకు రాజు, ఋషివర్య, రాజులు బ్రాహ్మణులను పూజిస్తూ నేను విప్రులను పూజిస్తూనే ఉండేవాడు. నాకు ఈ శాపం బ్రాహ్మణుల వల్ల కలిగి, నా శాప పరిహారానికి విప్ర సేవ తప్ప వేరే గతిలే. బ్రాహ్మణ సేవ దుస్తరం, అసిధారావ్రతం లాంటి దానివల్ల మేలు కలగ, మేలు కందు మనరాదు కనుక దానివల్ల మేలు వస్తుందని అనుకోకూడదు. అది కాదంట, వేరు మార్గం లేదు అది నేను గుర్తుపెట్టుకున్నాను. అదే నీకు చెప్పారు. అప్పుడు ఆ కుండలాలు మహర్షికి దానం చేస్తే దానివల్ల మనకు మేలవుతుందని నా ఆలోచన ఆమెకు తెలియచేశారు. ఆమె పతివ్రత ఉత్తమురాలు కనుక నా భావం తెలుసుకొని నిరుపమానమైన రత్న కుండల దాన ఉత్తమోత్తమ బ్రాహ్మణుడే ఉదంక మహర్షి పుణ్య సాన్నిధ్యంలో ఒక మహాపుణ్యం పొంది శాంతవచనాలు, కుండలాల మీద శ్రద్ధ, నూతన సత్వాన్ని ఉదంకుడు అతని దగ్గర సెలవు తీసుకొని గురుపత్రికి ఆ కుండలాన్ని తిరిగి వస్తానని అప్పుడు తను భక్షించమని కోరారు. ఆ రాజు చాలా సంతోషించి, మహనీయ తపోనిధి, నీ గొప్పతనం నాకు అర్థమై, చంపెడి వాడి దగ్గరకు మళ్ళీ వచ్చిన వాడు నువ్వన్నా ఎవడైనా లోకంలో ఉంటాడా? పిచ్చి పొల లాంటి నీలాంటి వాడు తప్ప. నువ్వు దయవించి నీ తపశక్తి చేత నా ఆర్తిని బాపి కాపాడమని ఆ అపార కరుణామెలయుడైన ఉదంకుడు రాజు చూసి, రాజా, ఏ కారణం చేతనైనా మహాత్ములకు కోపం వచ్చిన అది వెంటనే ఉపశమించు. నీ దోషం వల్ల నీకు ఈ కీడు వచ్చింది. నేను నీ దగ్గరికి రావడం, నువ్వు నా కోరిక తీర్చడం, ఇవన్నీ నా గురువరులైన గౌతమ మునీంద్రుని చల్లని చూపు వల్లనే అయ్యి ఉంటుంది. వారి దయ వల్ల నీకు నాకు సకల లోకాలు మేలు కలుగుతుందని తన కరకమలాలలో ఆ రాజు మేలును ఒక్కసారి శరీరాన్ని నిమిర వెంటనే రాజు రాక్షసత్వాన్ని విడి శుద్ధ సత్వుడై భక్తి వినయ భరితుడై అతన్ని ప్రస్తుతించి నమస్కరి. పిదప మిత్రవహుడు ఆదరమేదరుగా, మహాత్మా, నువ్వు అతిథివి, మా ఇంట భోజనం చేసి నన్ను ధన్యుణ్ణి చేసి వెళ్ళమన. అప్పుడు ఉదంకుడు అంగీకరించాడు. భోజన సమయంలో అన్నంలో తల వెంట్రుకలు వచ్చాయి. ఉదంకుడు, అయ్యో, నీకింకా పాపక్షయం పూర్తి కాల, అయితే ఇది దోషం నీకు పట్టి ఉండేది కాదు. అపరీక్షితమైన అన్నం పెట్టావు, అంటే పరీక్ష లేకుండా చూడకూడదు, కనుక నీవు అంధుడవవుతావు అన్న. అల్పదోషానికి నువ్వు నన్ను శపించావు కనుక నీకు పుత్రుడు కలగకుండా ఉంటాడని రాజు ప్రతిశాపం ఇచ్చి వెంటనే ఉదంకుడు, రాజా, నా శాపం ఉపసంహరిస్తా, నేను అలపత్యుడిగా ఉండలేను, నీ శాపం ఉపసంహరించన్నాడు. అందుపై రాజు అంటాడు, నిండు మనం, ఇది గొప్ప పద్యం, నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రలయందు నిక్కమీ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడు ఓపడు అతిశాంతుడయ్యు నరపాలుడు శాపముక్రమ. బ్రాహ్మణుడు కోపం గడ్డి మంటల వెంటనే చల్లారుతాడు, ఆ వరాన్ని శాపాన్ని వెనక్కి రాడు. కానీ రాజులు అలా కాదు, పైకి చాలా ప్రేమగా ఉంటారు, లోపల కఠిన పాషాణం వాళ్ళబడి.
కనుక నేను ఉపసంహరించలేను, నువ్వైతే ఉపసంహరించవచ్చని అరణ్య భారతంలో ఆది పర్వంలో ఈ పద్యం ఉంది. కనుక శాపము తిప్పి చెయ్యగల శక్తి తనకు లేదు, నాకు మన్నించమని నేను చెయ్యలేని అశక్తుణ్ణి అని నన్ను రక్షించమని రాజు ఉదంకుడు అలాగే అని రాజుకు శాపమోక్షం అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఉదంకుడు కొండలాలు కృష్ణాజినాలు జాగ్రత్తగా గౌతమ ఆశ్రమ మార్గానికి వెంటనే వెళ్ళాడు. దారిలో పరిపక్వ ఫలాలతో కూడిన బిల్వ వృక్షం ఒకటి కనిపించగా ఆకలి బాధ పోగొట్టుకోదని ఉదంకుడు ఆ వృక్షమే కృష్ణాజనం ఒక కొమ్మకు తగిలి ఫలాలు కోసుకుంటాడు. ఇంతలో ఒక పెద్ద గాలి వీచి కృష్ణాజనం పట్టుదప్పి నేల మీద వెంటనే తక్షకుడనే పాముల కొండలాలు అపహరి నాగలోకానికి వివర బొక్కలు భూమిలో బొక్క ద్వారా లోపలికి పతాళానికి ఉదంకుడు అది చూసి ఒక పెద్ద బెట్టిన భూమికి వలి ఆ పాము పుట్ట పోయి ఒక పుట్ట త్రవ్వ మొదలు ఆ మహనీయుడలా తన్ను తవ్వటం భరించదాల భూదేవి భయపడి బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు ఒక్కడికి అయ్యా కొయ్య కోలతో తవిదే పాతాళంకి మార్గం ఏర్పడుతుందా, ఎవరైనా నవ్వుతారా, పాతాళం ఇక్కడికి 1000 యోజనాల లోతులో నీ కొండలాలప్పుడే పాతాళం చేరాయన్న ఉదంకుడు అయ్యో ఏమైనా కాని పాతాళమైనా గీతాళమైనా నేను వెళ్ళి నా కొండలాలు తెచ్చుకోవాలి, లేదా ఆ ప్రయత్నంతో నా ప్రాణాలు పోవాలి, అంతులేని నా ప్రయత్నం విరమించని చెప్పారు. ఆ పలుకులు విని ఇంద్రుడు అతన్ని దృఢనిష్ట కలవాడుగా తెలుసుకొని అతడు తవ్వే కొయ్య గోలకి వజ్రాయుధం కలిగేటట్టుగా వాడి మీ శక్తి అనుగ్రహించి కృతకృత్యుడు కామని ఆశీర్వదించి వెళ్ళి దిగుడిత నిష్ఠతో ఉదంకుడు భూమిని తవ్వుతుండగా భూదేవి భయపడిపోయి ఉదంకుడుకు పాతాళ లోకానికి దారి చూపి ఉదంకుడు పాతాళానికి వెళ్ళి అనేక విధాల ప్రాకారాల చేతి అనేక విధాల రత్నాల కాంతుల చేత మిరుమిట్లు గొలుపుతున్న ఆలోకి 10 యోజనాల వెడల్పు 100 యోజనాల విస్తారమైన పాతాళ ద్వారం చూసి ఉదంకుడు తనకెల్లా కొండలాహరణం సాధ్యమగును అని తెల్లబోయి చేసేది లేక నాగవతులను ఇట్లా అనిస్తుంది. అక్కడ చాలామంది నాగదేవతలు వాళ్ళదే ఈ పద్యాలే మాకు పాటిబండ వారు చెప్పారు, చదవాలరా మీరు. బహువన పాద పబ్దిగుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహీధర అజస్ర సహస్ర ప్రణాళి దుస్సహవ మూర్తికి జలధిజాయికి పాయక జయ్యన్న అయ్యహివడి దుష్కృతాంతవు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యది. అక్కడ అనంతుడు ఉంటాడు అంటే ఆదిశక్తి. అలాగే హరిది తపో విభూతి అమరారుల బాధలు పొందకుండగా ఉరగుల నెల్ల కాచిన మహోరగ నాయకుడు ఆనమత్ సురాసుర మకుడాగ్రరత్న రుచి శోభిత పాదుల అద్రినందరేశ్వరుడు భూషణం వైన వాసుకి మాకు ప్రసన్నుడయ్య. శేషుడు వాసుకి దేవ మనుష్య లోకముల దిమ్మరుచు విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్య అపార విశోత్కర కోప విస్ఫురత్సావక పాసిధాకి విపక్షులునైన మహానుభావులై ఐరావత కోటి ఘోర పని రాజు మాకు ప్రసన్నుడే. ఐరావతం మొదలైన నాగదేవతలు మాకు ప్రసన్నులు కావాలని ఆపద్యం. గోత్రమహీధర నికుంజములను విపులంబులను కురుక్షేత్రములను ప్రకామగతి ఖేలను నొప్పి సహస్వశీరుడై ధాత్రి పరిభ్రమించు దర్ప పరాక్రమ దక్షుడు ఈ దీక్ష విశ్రోత్ర విభుడు దీక్షణ స్తోత్ర విభుడు తక్షకుడు సూర్యుడు మాకు ప్రసన్నుడయ్యాడు అని తక్షకుడిని కూడా తర్వాత ఉదంకుడు తెలుపు నలుపు దారాలతో వస్త్రాలు నేసే 2 స్త్రీలు
12 ఆకులు గల చక్రాలు తిప్పుతున్న కుమారుడు 6 పెద్ద గుర్రం ఎక్కి మహా తేజస్వి అయిన ఒక దివ్య పురుషుడిని చూసి అర్ధవంశానికైన వేదస్థుతులలో వాళ్ళందరినీ సంతోషమిచ్చాడు, అంటే స్తోత్రాలు. ఆ దివ్య పురుషుడు ఉదంకుని చూసి, వత్సా నీకేం కావాలో కోరుకో. దానికి అతడు, దేవా ఈ నాగులందరూ నాకు వశం కావాలి, అదిగో నీవు వచ్చి నా గుర్రం చెవిలో ఊదు అని చెప్పాడు. ఉదంకుడు అలాగే చేశాడు. గుర్రం ప్రతి రోమ కూపనుడు అనేకాలైన మంటలు బయలుదేరి పాతాళమంతా భయంకరంగా వ్యాపించాయి. నాగతతులంతా భయపడి ప్రళయకాల ఒకరిలాగా వ్యాపించిన అగ్నిహోత్రం కూడా పాపరాజు అంటే పాముడరాజు గడగడలాడిపోయి అది అంతా ఉదంకుని భయంకర కోపాగ్ని తలపోసి అతని శరణు వేడట కంటే గత్యంతరం లేదు. కొండరాలు తీసుకొచ్చి అతనికి సమర్పించి తక్షకుడు తన్ను కాపాడమని ప్రార్థించాడు. ఈ విధంగా కొండరాలు తిరిగి తీసుకొని ఉదంకుడు ఇలా అనుకున్నా, ఇవాల్టి నుంచి 4వ రోజు కొండరాలు తీసుకురం, నేను వ్రతం పూర్తి చేసుకోవద్ది సిద్ధంగా ఉంటాను. గురుపత్ని పంపింది, అయ్యో ఇవాళే 4వ రోజు, నేను ఎలా ఈ పాతాళం నుండి బయట పడగలను, ఎలా గౌతమ ఆశ్రమాన్ని చేరగలను, అంత అగమ్య గోచరంగా ఉంది అని ఇవాళ పోయి కొండలాలు మా గురుపత్నికి ఇవ్వకపోతే నా శ్రమంతా వ్యర్థమే కదా అని చేస్తూ ఉదంకుని అభిప్రాయం ఎరిగిన ఆ దివ్య పురుషుడు తన గుర్రాన్నిచ్చి దానిపై ఎక్కి మరుక్షణంలో గౌతముడు ఎంత దిగమని చెప్పి ఉదంకుడు అమితానందం మంది కృతజ్ఞుడై గుర్రానికి తరచిన ఆ క్షణంలో గౌతముడి ఇంటికి వచ్చి గురుపత్ని కూడా అహల్య శుచి స్నాతయ్యి నూతన వస్త్రాలు కొండలాలు ధరించే సమయం నుదుట ఎదురుగా వస్తూ ఉదంకుడు ఇచ్చిన కొండలాలు ఆమెకి ఇవ్వగానే ఆమె వాటిని ధరించి పతికి నమస్కరించి బ్రాహ్మణులు పూజించి తాను తలపెట్టిన పుణ్యక వ్రతము ఏదో దాన్ని పూర్తి చేసి గౌతముడు ఉదంకుని కౌగలించుకొని వచ్చా, నీ చరితంబు చిత్ర మహనీయము మిత్ర సహస్ర శతీశ్వరు నీవు నీ వ్రత పాపనాగము పాపనాగముపనీతం చేసిన కొండల ద్వయము ఆ చతురత్వమా బలిమి ఆ దృఢ నిశ్చయమట్టులొప్ప ధర్మోచిత నీల తేర ఓరు నొప్పుడే ఏను నిజంబ పలికి నీలాగా ఇలా తెచ్చినవాడు మాట నిలబెట్టుకున్నవాడు ఎవడు లేడు అని ప్రస్తుతి ఉదంకుడు గురుపాదాలకు మొక్కి దాను గౌతమ ఆశ్రమం నుండి బయలుదేరి వచ్చి మొదలు జరిగిందంతా కోసగుచ్చి చెప్పారు. అప్పుడు అడిగారు, గోమయం ఏమిటి, తెలుపు నలుపు భర్తలేమిటి, స్త్రీలెవరు, 6 కుమారులెవరు, నాకు సాయపడిన దివ్య పురుషులెవరు, ఇవన్నీ దివ్య జ్ఞాన సంపన్నులైన మీరే నాకు చెప్పాలన్న. గౌతమ మహర్షిల వత్సా దివ్య పురుషుడు ఇంద్రుడు, ఆ ఎద్దు ఐరావత్, గోమయం అమృతం. నాగలోకంలో కనపడ్డ స్త్రీలిద్దరూ ధాతా విధ, వాడు నేసే వస్త్రం అహోరాత్రం. ద్వాదకారాలంటే గలచక్రం 12 నెలలు కలిగిన సంవత్సర చక్రం, 6 కుమారులు 6 ఋతువులు. ఆ గుర్రం అగ్ని, ఆ పురుషుడు ఇంద్రసకుడైన పర్జన్యుడు. మొదటనే ఇంద్రుడిని చూసి అమృతం తిన్నవాడు అవటం చేత నీ పనులన్నీ అవలీలంగా జరిగాయి. నీ వలన మాకు ఆనందమైన గురురుణం ఈ అద్భుతంగా నువ్వు తీర్చగలిగావు. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. కరమిష్టము శేషితిమై హరిసూద నీల నీకు నగు సత్ఫలము గురు కార్య నిరతులకు సత్పురుషులకు అగుట అరుదే అధిక పుణ్య ఫలములు. ఇదంతా భారతంలోనే నన్నయ్య గారి. ఉదంకుడు అమితానందంలో గురుణ్ణి వీడ్కొని గురుపత్ని సెలవు తీసుకుని భార్యా సహితుడి తన ఆశ్రమాన్ని నిర్మించడానికి తపో గృహతీష్ట తక్షకుడు తనకు అకారణంగా చేసిన ఆపకారం
ఉదంకుడు మరవక దానికి ప్రతీకారం చెయ్యదని జనమేజయుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మొదట నేను గురు కార్యం చెయ్యబూని వెళ్ళగా కుటిల స్వభావుడు వివేక విహీనుడైన తక్షకుడు అకారణంగా బాధించి, అలాగే నీ తండ్రి అయిన పరీక్షిత్తు చనిపోవటానికి వాడే కనుక నువ్వు సర్పయాగం చేసి ఆ దుర్మార్గ వంశాన్నంతా నాశనం చేసే పుణ్యం కట్టుకో. జనమేజయుడు కోపోద్దీపితుడై బ్రాహ్మణులు పిలిచి ఆ సర్పయాగం చేస్తానని ఋత్విజులు పిలిపించి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించి ఆ యాగం ప్రారంభమై హోమం జరుగుతుండగా సర్పరాజులంతా వచ్చి అందులో పడి చస్తుండగా తక్షకుడు అతి భీతుడై ఇంద్రుణ్ణి ప్రార్థించి చివరకు ఆస్తికుడు మహర్షి జనమేజయుణ్ణి ప్రార్థించి నివారించడం చేత యాగం ఆగిపోయింది. ఉదంకుడికి మహాశివుడు ప్రత్యక్షమవడు. తరువాత ఉదంకుడు ఒక మరుభూమిని చేరి అందులో అనేక సంవత్సరాలు మహాశివుణ్ణి గురి మహా తపస్సు చేశారు. శరకాలానికి దయ కలిగి చెరువు ఉదంకుడుకు ప్రత్యక్షమై ఉదంకుడు ఆ మహాదేవుడికి ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా స్తుతించారు. దేవదేవ శృతి ప్రసూవ ప్రమాణ విధేయ మాధవ జంగమ స్థావరాత్మకమైన లోకము సర్వులన్ భవదీయం అయా విధేయం విశ్వరూపడము అవ్యవుడము నీవ సద్భావము స్థితి నిందెరిగి పాయు పాపములచ్చుద అనిమిష సిద్ధి సంయమ విహంగ భుజంగం క్షురల్ల నిన్ననిశము కొల్చి నీ దయ కృతార్థత పొందులు ఎందు సంతమున సంతసిల్లుడు అంత జగంబుడు శాంతి పొందు. కనుటకు మారులేదు శివకీర్తన ఈ భువనత్రయములు విక్రమత్రయ నీల ఓలిన విష్టభత్రియతంబు పిల్లాక్రమించి క్రూరులైన వసురారి వీరుల ప్రస్ఫురచ్చ కవిత్రమకే త్రించిది సర్వయజ్ఞ ఫలావక ప్రక్రియాత్ముల నీవు నిశ్చల భావ్య జనార్దన అని అనేక విధాలుగా చేసిన ఉదంకుడి ప్రస్తుతికి అలరి మహేశుడు వత్స, నీకేం కావాలో అడగమంటే దేవాది దేవా నీ దివ్య రూపాలు ఇలా ప్రత్యక్షంగా చూడగలిగా, ఇంతకంటే నాకేం అక్కల. అయినా నా మనస్సు సత్య ధర్మ సమం వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. స్థిరమైన భక్తి నాకు ఇవ్వమని ప్రార్థిస్తే శివుడు అలాగే అని అంతర్హితుడయ్యాడు. ఉదంకుడు కువలయాసుడు అనుగ్రహించు. ఉదంకుడు కువలయ అస్సులన ఒకప్పుడు ఇక్ష్వాకు వంశ రాజైన బృహదస్సుడనే మగార కువలాసుడనేటువంటి సత్పుత్రుడి పొంది సంతానవంతుడు సమర్థుడు సర్వధర్మరతుడు అయిన కుమారుని పట్టాభిషేకం చేసి రాజ్యం అతనికి అప్పగి బృహదస్సుడు వనాలకు పోయి తపస్సు చేసుకుని నిశ్చయించుకొని ఆ సమయంలో ఉదంక మహర్షి అక్కడికి విచ్చేసి బృహస్పదస్సుడు చేత సత్కృతులు బలి అతనికి ఇలా బోధించారు. రాజా, నీకు ప్రజారక్షణం చెయ్యటమే ధర్మం, అది మాని అడవిలోకి వెళ్ళకూడదు. ప్రజారక్షణ తర్వాత ఆ రాజులకు ప్రజా పరిపాలన చెయ్యటం కంటే అధికమైన వ్రతమంటూ లేదు. ప్రాచీన రాజులంతా ధర్మ పాలనంతోనే కీర్తి పొంది నీ వంటి మహారాజు బాహుబలంలో ఎందుకు రాజ్యాన్ని ఏలాలి కానీ అది లేక తమ దీని అడవులకు వెళ్ళి ఉప్పు మూసుకొని తపస్సు చెయ్యం. అలాగే ఒక విచిత్ర విషయం చెప్తా. మధుకైటములని పేరు పడిన రాక్షసు కుమారుడై పుట్టిన బృంభుడనేటువంటి వాడు బ్రహ్మదేవుడి ప్రపంచే మెప్పించి బలాలు పొంది దేవదానువులను గంధర్వులకు జయింపరాని వాడై మదించేవాడు. అతడు ఇప్పుడు మా ఆశ్రమం దగ్గరే ప్రదేశంలో సముద్రంలోని ఇసుక తిప్పలో పెద్ద బిలం చేసుకొని తను సుఖంగా నిద్రిస్తున్నాడు. వాడు విడిచిన విశ్వాసము గాలి
సంవత్సరానికి ఒక మారు పైకి వచ్చి పెద్ద గాలి దుమారం కనిపిస్తుంది. దాని వేగంలో అక్కడి భూమి శిలలు వృక్షాలు 7 రోజుల దాకా కంపిస్తూనే వాటి మూలంగా మాకు మా ఆశ్రమానికి చాలా భయం కలుగుతుంది. నువ్వు వాణ్ణి చంపి మాకు లోకానికి మేలు చేకూరు. ఇంకొక రహస్యం, ఈ దుర్మార్గుని తలచిన వాడి తాను సంపూర్ణ సహాయుడిగా ఉంటానని పరమశివుడు నాకు చెప్పా. నువ్వు కాక ఈ పని ఇంకొకరి వల్ల కాదు కనుక నువ్వు ఆ పని చేసి లోక సంరక్షణ చెయ్యమని విషేంద్ర, నేను అస్త సన్యాసం చేసి అడవులకు వెళ్ళాలని నిశ్చయించా. నన్ను మన్నించు. నువ్వు కోరినవి నా తలయుడైన కుబలాసుడనే వాడు చేస్తాడు కనుక దయతో నాకు అనుజ్ఞ ఇమ్మని బృహదత్తుడు చెప్పి అడవికి వెళ్ళు. తండ్రి ఆజ్ఞను అనుసరించి ఉదంకా మహర్షి కోరిక తీర్ప అఖిల అభిలషించి కుబలాసుడు ఉదంకుని కూడా నిడుకొని దుర్ధుని ఎదిరించి ప్రచండ యుద్ధంలో వాణ్ణి ఓడి కుబలాసుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించగా అది దుర్ధుని కాల్చి బూడిద చేసి వదిలి ఇంద్రాదులు వచ్చి దుర్ధూరుడి కుబలాసురుని ప్రశంసించి ఉదంకుడి నమస్కరించి ఉదంకుడు సంతోషించి కుబలాసురుని ఆశీర్వది ఆశ్రమానికి శ్రీకృష్ణుడు ఉదంకాశ్రమానికి రావు. శ్రీకృష్ణుడు ఒకప్పుడు హస్తినాపురం నుండి ద్వారకా నగరానికి వెళ్ళి మార్గమధ్యంలో గల ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చి ఉదంకుడు బ్రహ్మానందంలో అతని ఎదుర్కొని షోడశాపచారాలతో అతిథి సత్కారాలు చేసి అధిక భక్తి చూపు. ఆ తర్వాత అన్నీ తెలుసుకొని నేను ఏమి ఎరగనట్లుగా ఉదంకుడు కృష్ణ, కౌరవ పాండవులకు బంధుభావం నెలకొల్పి రాజులంతా సుఖంగా ఉండేట్టు చేశావు కదా. కౌరవులన్నా పాండవులన్నా నీకేమాత్రం భేదం లేదు కదా. నీవు నిష్పక్షపాతివి అని ఒక ఎత్తి పొడుపు మాటలు కృష్ణుడికన్నీ తెలిసి ఏమి ఎరగని వాడ. విషేంద్ర, నేను కురురాజుతో ఎంతో ఉచితంగా మాట్లాడాను, బెదిరించా, నయంగా చెప్పా, భయంగా చెప్పా, బెదిరించా. అలాగే చెప్పా, భీష్మద్రోణులు కూడా చెప్పి చూశారు, బలవంత విద్య. అయినా అతడు సంధికి అంగీకరించడు. అతి లోభులై వంశధర్మం విడిచి ఏ విధంగానైనా సంధిక అంగీకరి కౌరవులు పాండవులతో యుద్ధం చేసి సమిత్ర బంధు పరివారంగా స్వర్గానికి వెళ్ళి పాండవులు 5 మాత్రమే మిగిల చాలా కాల నియతం ఎవరు దాటలేరు కదా అన్నారు. ఉదంకుడు శ్రీకృష్ణుడిని శపించటానికి ప్రయత్నం చేసి ఆ మాటలకు కోపించిన ఉదంకుడు, కృష్ణ, నువ్వు దొంగవాడివి, నువ్వు నిజంగా ఆలోచించే సంధి జరగకపోయేదా? నువ్వు మిథ్యాదారుడవై శక్తి కది కూడా సంధి చేయక కౌరవ కులాన్ని సర్వనాశనం చేశావు. ఈ దోషమంతా నీదే. ఈ దోషానికి నిన్ను శపిస్తాను చూడమని. మునీంద్ర, నువ్వు నన్ను శపిస్తే శపించవచ్చు, కానీ నా ముందు నేను చెప్పే మాటలు సత్వరజస్తమో గుణాలు నా వశంలో ప్రవర్తిస్తాయి. మరుత్తులు, వసువులు మొదలైన వాళ్ళంతా నాలోనే పుట్టా. నేనన్నిటిలో ఉంటా, అన్నీ నాలోనే ఉంటాయి. అపరమన్నా పరమన్నా 2 తత్వాలు నేనే. ఓంకారంతో కూడిన వేదాలు నేనే. 4 వర్ణాలు నేనే. 4 ఆశ్రమాలు, వాటి సర్వకర్మ కాల స్వర్గ మోక్షాలు అన్నీ నా వశమే అని తెలుసు. శృతిపరుడు నన్నే స్తుతించి ఫలాన్ని పొందు, దోషులు నన్ను కీర్తించి ప్రాయశ్చిత్తాలు చేసుకొని కృతార్థులు. మనోధర్మానికి నేనే కర్త. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు ధరి సృష్టి స్థితి లయాలు నేనే చేస్తా. లోక సంరక్షణార్థమై అధర్మాత్మలను
ధర్మాన్ని ఉద్ధరిస్తా. అయినా అధర్ములైన కౌరవులకు ధర్మాత్ములైన పాండవులకు కలపడానికి శక్తి వంచన లేకుండానే ప్రయత్నించి దివ్య జ్ఞాన సంపన్నుడైన వ్యాసాది మహర్షులు కూడా ఆ సంగతి వాడు నన్ను మెచ్చుక దురాత్ములైనటువంటి కౌరవులు మహాత్ములైన పాండవులను ఎదుర్కొని ధర్మయుద్ధం చేసినది. ఇది నీ చేసిన ఇక నన్ను శృతిస్తే శృతి అన్నారు. ఉదంక మహర్షి అతని పాదాలకు ప్రణమిల్లి లేచి, దేవా, తెచ్చి పెట్టుకున్న అహంకారంతో నేను ఏమంటాను అని అలక నటించి, కానీ సర్వము నేను ఎరుగనా, నాకు తెలియదయా. ఆయా చనువు బలిమి చేసిన అపరాధంతో క్షమి గజతో నీ విశ్వరూపాన్ని ఒక్కసారి చూపు. దాంతో నా మనస్సు చూపు జన్మం ధన్యాలు కాగా జన్మరాహిత్యం పొందుతాను. శ్రీకృష్ణుడు దయచేసి అర్జునుడికి చూపిన విశ్వరూపాన్ని ఉదంకుడికి కూడా వెంటనే ఉదంకుడు ఆశ్చర్య భయభక్తులతో చేతులు జోడి నమ పురుషోత్తమాయతి అని గద్గద స్వరంతో, దేవా పుండరీకాక్ష, నీ పాదాలు భూమి అంతా వ్యాపించి నీ చేతులు ఆకాశం అందుకొని ఆకాశం నీ కడుపులో నిండిపోయి దిశలన్నీ ఎక్కడ చూసినా నీ చేతులతో నిండిపోయి అన్ని చరణాలు, ఇన్ని తలలు, ఇన్ని హస్తాలతో అన్ని నువ్వే అయ్యావు. ఈ విశ్వరూపం నా కళ్ళను మనస్సును ఆనందంతో పరవశింపజేసి, విశ్వరూప, ఈ రూపం ఉపసంహరించమని నీకు ఏ వరం కావాలో కోరుకోమని పరమేశ్వరుడు నీ దివ్య రూపం చూశా. జన్మధన్యం, ఇంకా నాకేమక్కర్లేదని బుధం. అలా కాదు, నిన్ను కన్నవాడు శుభం, నన్ను కన్నవాడు శుభం ఇవ్వకుండా వెళ్ళ. ఏది కావాలో వెంటనే కోరుకోమంటే దేవాది దేవుడు అన్నారు. అయితే దేవా, లోకహితమే ఆత్మహితం, అందుకని దాన్ని కోరుతా. ఇది మరుదేశం, ఇక్కడ జలం ఎప్పుడు దుర్లభం, ఇక్కడ నీళ్లు ఉండవు, భూసరక్షణ కనుక ఈ ప్రదేశంలో నీళ్లు వచ్చేటట్టుగా చెయ్యమని ఉదంకుడు కృష్ణుడు విశ్వరూపాన్ని ఉపసంపై నన్ను తలంచినప్పుడే నీకు జలాలు లభిస్తాయని వరమిచ్చి అంతర్హితుడయ్యా. ఒకనాడు ఉదంకుడు ఆఖరితో శ్రీకృష్ణుని స్మరించి వెంటనే ఒక మాలవాడు బాణాసన పాడి దిగంబరుడు మలినాంబరుడు అయిన కుక్కలు తన చుట్టూ చేరి రాగా వడలల్లా నీరు చింపుతుండగా ఉదంకుడిని చేసి, అయ్యా, నేను తాగి దత్తి పోగొట్టుకోవాలి, నీరు కావాలి, వద్దు బొమ్మని ఉదంకుడు వాడిని తోసి పోయి, నీ మీద దయతో వచ్చా, తాగు అని మాట నీళ్ళు తెచ్చా, తాగమన్నాడు. ఉదంకుడు దాన్ని అడుకతో పొమ్మని అన్న. వాడు కుక్కలతో అంతర్ధానమైపోయాడు. అదంతా కృష్ణమాయ అని ఉదంకుడు తలపోస్తుండగా కృష్ణుడు అక్కడికి వచ్చి, అయ్యా కృష్ణ భగవాన్, నీవిచ్చిన వరం వ్యర్థమై మాలవాని వడది జలంలో నేను తాగుతాను, ఇదా నువ్వు నాకు చేసిన వేట్ అన్న. కృష్ణుడు, అయ్యా, నేను ఇంద్రుడిని ప్రార్థించి నీకు అమృతం ఇమ్మన్న. అతని దేవా, మానవులు అమృతం ఎందుకు, మరొకటి ఏదైనా ఇస్తాను. అలా కాదు, మహర్షికి అమృతమే ఇమ్మని నేను. సరే, నేను మాలవాణ్ణి వేషం వేసి అమృతాన్ని చూపిస్తా. అతడు దాన్ని తిరస్కరిస్తే నేను వెళ్ళిపోతానని నాతో చెప్పి నీ దగ్గరికి వచ్చి నువ్వు చేతులారా అమృతం చెడగొట్టుకొని నీ దయ అమృతవంతుడవై నీవు జీవించి ఉన్నంతకాలం ఎప్పుడు తలచినప్పుడు ఈ మరుభూమిలో మేఘాలు సారినంత వర్షాలిస్తాయి. ఈ మేఘాలు నీ పేర బుదంక మేఘాలు అనే పేరుతో పొందుతాయి. చిరకాలం నువ్వు తతో జీవనం కలిసి
శివలకు మోక్షం పొందుతావని శివది ఆశీర్వదించే అదృష్టం విధంక మహర్షి చివరకాలం అలా జీవించి భక్తి జ్ఞాన వైరాగ్య సంపాదించి మోక్షం పొంది జైనీశ మహర్షి చరిత్ర రేపు